అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మనం మామూలుగా పాలకూరతో పప్పు చేసుకుని తింటూ ఉంటాం. కానీ ఇవాళ నేను మీకు ఒక డిఫరెంట్ అయిన రెసిపీ చూపించబోతున్నాను. ఇది తమిళనాడు స్టైల్ పప్పు కూర. ఇది యాక్చువల్గా చెట్టినాడ్ పాలకూర కూటు అంటారు. సో ఇప్పుడు ఇది ఎలా చేయాలో మనం చూద్దాం. To watch this recipe in English, click on the link given in the description box. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా పప్పుని ఉడికించాలి. దీనికోసం ఒక ప్రెషర్ కుక్కర్లో అరకప్ పెసరపప్పుని వేస్తున్నాను. ఇందులో సరిపడా నీళ్లు పోసుకోవాలి. పప్పు పూర్తిగా మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేసి కుక్కర్కి మూత పెట్టుకోవాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి పప్పుని 2-3 విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. పప్పు పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ రెసిపీ కోసం నేను ఒక కట్ట పాలకూర తీసుకున్నాను. దీని బదులు మీరు వేరే ఆకుకూర ఏదైనా కూడా వాడుకోవచ్చు. పెద్ద కాడలుంటే అవన్నీ తీసేసి ఆకుల్ని తుంచుకోవాలి. దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాంటి కడాయిలో 2 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో తురిమిన 10 చిన్న ఉల్లిపాయల్ని వేస్తున్నాను. మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు లేకపోతే రెగ్యులర్గా వాడే ఒక పెద్ద ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇందులో చీల్చిన 3 పచ్చిమిరపకాయలని వేస్తున్నాను. కారాన్ని మీ టేస్ట్కి తగ్గనట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత తరిగిన 2 పెద్ద వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేస్తున్నాను. ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత తరిగిన పాలకూరని వేస్తున్నాను. పాలకూరని 2 నిమిషాలు వేయించాలి. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, ఉడికించిన పెసరపప్పు వేస్తున్నాను. ఉప్పు వేసిన తర్వాత పాలకూరలో నుంచి నీళ్లు రిలీజ్ అయ్యాయి. ఇది ఇంకా గట్టిగా ఉంది కాబట్టి 1 కప్పు నీళ్లు పోస్తున్నాను. ఇప్పుడు ప్యాన్కి మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి పప్పుని ఒక 5 నిమిషాలు ఉడికించాలి. పాలకూర కూటు బాగా ఉడికింది కాబట్టి దీనికి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం ఒక చిన్న గిన్నెలో 2 టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. కావాలంటే మీరు నూనె కూడా వేసుకోవచ్చు, కానీ నెయ్యి వేస్తేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇందులో 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/4 టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను. ఆవాలు చిటపటలాడిన తర్వాత 2 వెల్లుల్లి రెబ్బల్ని చితక్కొట్టి వేస్తున్నాను. 2 ఎండుమిరపకాయలు, 1/4 టీ స్పూన్ ఇంగువ, కొన్ని కరివేపాకులు వేసి వేయించిన తర్వాత పొయ్యి కట్టేసుకోవాలి. తాలింపుని కూటు మీద వేసి వేడి అన్నంతో పాటు సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చెట్టినాడు పాలకూర కూటు ఎంత బాగుందో చూస్తానికే. ఈ రెసిపీ చాలా టేస్టీగా, చాలా హెల్దీ అయిన రెసిపీ, చాలా లైట్గా కూడా ఉంటుంది. ఇది మీరు రైస్తో కానీ చపాతీతో కానీ తింటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి. You can get a copy of our first edition of the home cooking book on 21 Frame.